అహల్య చాలా బాధపడుతూ ఉంటుంది. బారసాల అయిపోయిన తర్వాత శాశ్వతంగా ఆ కుటుంబానికి దూరంగా వెళ్ళాలని చెప్పేసి బామ్మ పెట్టిన కండిషన్ని గుర్తు చేసుకుంటూ బాబును గౌతమ్కి దగ్గర చేస్తూ ఉంటుంది. తెల్లారితే బారసాల, అందరూ చకచకా రెడీ అవుతారు. బాబుని కూడా రెడీ చేస్తుంది. ఈలోపు ఇక బయట పనులన్నీ గౌతమ్ చూసుకొని అహల్య దగ్గరికి వస్తాడు. అహల్య బాబును చక్కగా రెడీ చేస్తుంది. రెడీ చేసిన తర్వాత గౌతమ్ తన కొడుకును ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. ముద్దాడుతున్న తన కొడుకును చూసి అహల్య మనసులో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్, అహల్య గారు చెప్పండి, ఈరోజు మన ఇద్దరి కళ్ళు వీడి మీనే ఉంటాయి. వీడికి జిష్టు తలుగుతుంది, మన హీరో మీనే. అవును అహల్య గారు, వీడికి జిష్టు చుక్క పెట్టారా? పెట్టానండి. బంధుమిత్రు అందరి సమక్షంలో బాబు బారసాల జరగడం చాలా ఆనందంగా ఉందండి అని చెప్పేసి అన్న తర్వాత, అవునండి చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఎడమ కన్ను కొట్టుకుంటూ ఉంటుంది. కంగారు పడి ఏంటండి ఏం జరిగిందని చెప్పేసి గౌతమ్ని అడుగుతుండగా, ఏమో అండి, ఉదయం నుంచి ఈ ఎడమ కన్ను యథావిధిగా అలాగే కొట్టుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అనేసరికి అహల్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఇలా కన్ను అదురుతూ ఉంటే అపశకనం అని చెప్పేసి అంటారు కదా అహల్య గారు, కుంపదీసి ఫంక్షన్లో ఏదైనా అపశకనం జరగబోతుందా అని గౌతమ్ అహల్యతో అంటుండగా, ఏం లేదండి, ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేనే ఇంట్లో నుంచి శాశ్వతంగా మీ అందరినీ వదిలిపెట్టి పోవాలి కదా అని ఈ విధంగా మనసులో అనుకుంటుంది. మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదండి, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అని అహల్య సర్ది చెప్తుంది. ఈలోపు ఇక గౌతమ్ అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ కింద పిలుస్తూ ఉంటాడు. నాన్న పిలుస్తున్నాడండి, మీరు బాబుని తీసుకొని త్వరగా రండి, అందరూ వస్తున్నారు బంధువులు మిత్రులు అని అన్న తర్వాత వెంటనే అదే సమయానికి శ్రావ్య కుటుంబం అతిథి యామిని అందరూ కలిసి వస్తారు. ఆ సమయంలో ఒక లేడీని పెడుతుంది కదా బాబును కిడ్నాప్ చేయడానికి, అక్కడికి తను కూడా ఫంక్షన్కి వస్తుంది. ఇక ఇంట్లో ఆర్భాటంగా చుట్టూ 10 మంది బంధువులు మిత్రులు అలా అంగరంగ ఫంక్షన్ కోసం ఆర్భాటం చేస్తుండగా బాబుని ఎత్తుకొని అహల్య ఉంటుంది. ఈలోపు యామిని తనతో ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ బాబుని ఎత్తుకొని వెళ్ళాలి, ఫంక్షన్ జరగకూడదు. ఈ ఫంక్షన్ జరగకుండా ఉండాలంటే బాబును నువ్వు కిడ్నాప్ చేయాలి. మీరు చెప్పినట్టే నేను చేస్తాను మేడం, బాబును ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోతానని చెప్పేసి ఆ లేడీ యామినికి ఫోన్లో టచ్అప్ ఉంటుంది. బారసాలకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అహల్య బాబుని ఎత్తుకొని రా అని చెప్పేసిన తర్వాత బాబుని ఎత్తుకొని అహల్య కిందికి వస్తూ ఉంటుంది. ఈలోపు యామిని తరపున ఆ లేడీ ఇక బాబును ఎలాగైనా కిడ్నాప్ చేయాలని చెప్పేసి వాకప్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు. బారసాలకు అన్ని ఏర్పాట్లు జరిగినాక బాబును ఊయల్లో పడుకోబెట్టిన తర్వాత బాబుకు పేరు పెడుతూ ఉంటారు. అలా పేరు పెట్టిన తర్వాత ఇక బాబును అందరూ కలిసి ఎత్తుకుంటూ ముద్దాడుతూ చెవిలో బాబు పేరు చెప్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరి చేతిలో పెట్టిన తర్వాత ఈలోపు వెంటనే ఇక వచ్చిన వాళ్ళందరినీ మాట మర్యాద మంచిగా చేసుకుంటూ మాట్లాడుతుండగా ఈలోపు బారసాల ఎలాగైనా ఆప్ చేయాలని చెప్పేసి అనుకుంటుండగా బారసాల జరిగిపోతుంది మమ్మీ అని ఈ విధంగా అనుకుంటుండగా ఈ బారసాల అయిపోయిన బాబు వాడి చేతిలో ఉండదు కదా, అహల్య గుండెలు పగులుకొని ఏడ్చేలా చేస్తానని చెప్పేసి ఇక యామిని చేతిలో నుంచెలి బాబు ఆ లేడీ చేతికి చేరిపోతుంది. వెంటనే ఆ బాబును వెనుక నుంచి మాయం చేసి బాబుని ఎత్తుకొని ఆ లేడీ వెళ్ళిపోయిన తర్వాత అహల్య గారు, బాబు మీ చేతిలో లేదా, బాబు ఎక్కడా అని చెప్పేసి ఇక కంగారు పడుకుంటూ చుట్టూ అంటే ఇంట్లో ఉన్న సర్కిల్ మొత్తం చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. బాబు ఎక్కడ కనిపించరు. అహల్య చాలా ఏడుస్తూ ఉంటుంది గుండెలు బాదుకొని. అసలు బాబు ఏమైనట్టు అని చెప్పేసి గౌతమ్ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు సగం బారసాల జరిగేసరికి కంగారుతో అసలు బాబుని ఎత్తుకున్న నువ్వే కదనే, బాబు ఏమైనట్టే అని చెప్పేసి ఇక భానుమతి గట్టిగా అరుపులు అరుస్తూ ఉంటుంది. అయినా ఆ బాబు ఇంటికి వారసుడు అయినట్టే కానీ అసలు ఇష్టం లేనట్టుగా అనిపిస్తుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కావాలని భానుమతిని ఇక రెచ్చగొడుతూ ఉంటారు. అసలు ఆ బాబు ఏమైనట్టు, ఎవరు ఎత్తుకపోయినట్టు? బాబు కోసం ఏడుస్తున్న అహల్యను ఈ విధంగా అతిథి రెచ్చగొడుతూ అసలు ఈ ఇంటికి వారసునిచ్చానని చెప్పేసి విర్రవీగా కదా, ఈరోజు కావాలని నువ్వే బాబును మాయం చేసావు కావచ్చు. చూసారా బామ్మ, ఈ ఇంటికి వారసుడు అని చెప్పేసి నువ్వు ఎంతగా సంతోషపడ్డావు, కానీ ఈ అహల్య బాబును మాయం చేసి ఎలాగైనా ఆస్తి మొత్తం తన పేరు మీద చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. అతిథి నోటికొచ్చినట్టు మాట్లాడకు, తన కొడుకును
కోల్పోయిందని చెప్పేసి ఏడుస్తుండగా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ఈ విధంగా అర్జున్ ప్రసాద్ అంటుండగా, ఏంటంకుల్ తనని ఇంత మట్టికే చదివారా? తన కడుపులో విషయం ఎంతలా దాగుందో మీకేం తెలుసు? బాబు ఇందాక ఉన్న బాబు ఎలా మాయమయ్యాడు అంటే కావాలని అహల్య పక్కగా ప్లాన్ చేసింది కదా. నా కొడుకుని నేనెందుకు మాయం చేస్తాను, అసలు ఎవరు ఏదో చేశారు అని అంటుండగా, ఇదంతా అర్థం అవ్వట్లేదు, కావాలని ఇదంతా చేసింది బాబాగారు. ఇలాంటి ఆడదాన్న మీరు ఇంట్లో ఉంచుకునడం, దీన్ని వెంటనే మెడలు పట్టుకొని బయటికి గెంటేంది అనేసరికి వెంటనే, అసలు నా మునిమనోనికి ఇంట్లో స్థానం లేనప్పుడు నువ్వే వెతివే ఇంట్లో అడుగు పెట్టి ఇంట్లో అధికారంగా ఉండడానికి. నా మునిమనోని నువ్వే ఏదో ఒకటి చేశావే, ఇక తక్షణం నీ ఇంట్లో ఉండడానికి వీలేదే. నిన్ను వెంటనే మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తానే. ఇక ఏకంగా నా వారసున్నే నువ్వు మాయం చేసావు. అసలు వాడికి ఏమైందో పసికూనా? నీకేం పాపం చేశామే నా కుటుంబాన్ని ఇలా వేధించుకుంటూ తింటున్నావు? ఏమంటే నువ్వు మా కుటుంబంలో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి మాకు సుఖం కూడా లేదే. నీలాంటి ఆడది ఈ ఇంటికి కోడలైనందుకు సిగ్గుపడుతున్నామే. నీలాంటిది అరక్షణం ఇంట్లో ఉండడానికి వీలేదు. అసలు నా మునిమనోని ఏం చేసావో చెప్తావా లేదా అని చెంపలు కొడుతూ ఉంటుంది. పిచ్చి పని పట్టిందా బామ్మ? ఏమంటున్నావు? అసలు ఆహల్లి ఎందుకు అలా చేస్తుంది? ఇంకా నీకు అర్థం కావట్లేదారా? కావాలని అదే చేసింది. అందరూ కలిసి ఇంతలా అన్నా కూడా సిగ్గు రావట్లేదని అవంతిక అంటూ ఉంటుంది. ఇంకొకసారి అహల్యను ఏదైనా మాట జరిగితే మర్యాద దక్కదు. ఏంటిరా మాట దక్కేది? అది మరుక్షణం ఇంట్లో ఉండడానికి వీలేదు. అది మన మునిమనోడిని ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా దానికి ఇంట్లో స్థానం లేదని చెప్పేసి వెంటనే అహల్య మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారు. ఇప్పుడేకైనా అర్థం చేసుకోరా, అహల్య నీకు తగింది కాదు, అతిథే నీకు తగింది. అతిథిని ఇంటికి కోడలుగా చేసుకుంటే మన వారసత్వం నిలబడుతుంది. అలాంటిది ఉన్నా ఒకటే చచ్చిన ఒకటేరా. ఎట్టి పరిస్థితిలో అతిథిని పెళ్లి చేసుకోకపోతే నేను చేస్తానురా అని చెప్పేసి బామ్మ గౌతమ్ని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక గౌతమ్ ఎలగలో పడ్డ కుండిలాగా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఈలోపు వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ బారసాల జరిగే టైంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిపించాలని చెప్పేసి యామిని గిట్లా అంటూ ఉంటారు. అసలు ఇంటికి నమ్మక ద్రోహం చేసి కుటుంబాన్ని ముక్కలు చేసిన అహల్య కోసం అని చెప్పేసి నువ్వు ఇంతలా బాధపడుతున్నావేంటి గౌతమ్? నా కూతురు ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు, కానీ అది నిన్న మొన్న దాని మెడలో 3 ముళ్ళు వేశామని ఒకే ఒక కారణంతో దాని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు. ఈరోజు నీ పరువు తీసేలా చేసింది. అది ఇంటికి కోడల అర్హత లేదు కదా, కనీసం ఇంట్లో పని మనిషి కూడా దాని పనికిరాదు. ఇక ఈ జన్మకి నువ్వే నా భర్త అనుకున్నా. అందుకని ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు నా మెడలో 3 ముళ్ళు వేయి గౌతమ్. అప్పుడే మన పెళ్లి జరిగినట్టు. అహల్యకు ఈ ఇంట్లో స్థానం లేదు గౌతమ్ అని విధంగా సరికి నిజంగానే 3 ముళ్ళు వేసినట్టు కలగంటుంది. అసలు యాక్చువల్లీ చేస్తే ఇది జరగబోయే సీన్కు అని చెప్పేసి ఈ విధంగా అతిథి మొత్తం కలగంటుంది. కానీ సీన్ చూస్తే మాత్రం అహల్య చేతిలో బాబు ఉంటాడు. అప్పటి వరకు బాబు కిడ్నాప్ కాడు. కానీ కిడ్నాప్ అయ్యే సమయంలో మరి యామిని ద్వారా ఇక బాబు కిడ్నాప్ అవుతాడా, గౌతమ్ కాపాడుకుంటాడా, అహల్య కాపాడుకుంటుందా అన్నది సీన్లో రియల్ ఎంట్రీలో చూద్దాం. మిస్ కాకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.